అందరికీ నమస్కారం. హైదరాబాద్ సిటీ పోలీస్లో జరుగుతున్న ఒక కొత్త క్రైమ్ హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ట్రెడిషనల్ క్రైమ్ లో ఇన్వాల్వ్ అవుతూ సైబర్ క్రైమ్ చేసే ఒక ముఠాని సైబర్ క్రైమ్ పోలీస్ ఆఫీషియల్స్ పట్టుకోవడం జరిగింది. ఇది ఎట్లా జరుగుతుందంటే, మొబైల్ థెఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళ అకౌంట్ లో ఉన్న అంత డబ్బులు ఖాళీ చేసి ఫస్ట్ టార్గెట్ చేసేదేమో సెల్ ఫోన్, తర్వాత టార్గెట్ చేసేది బ్యాంక్ అకౌంట్. సీనియర్ సిటిజన్స్ ని, అమాయక ప్రజల్ని టార్గెట్ చేసి దొంగతనం చేసిన తర్వాత ఈ సైబర్ క్రైమ్ కి పాల్పడుతున్నారు. ఆ ఒక ఫోన్ దొంగతనం చేసి అదే ప్యాటర్న్ యూజ్ చేసి బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేస్తారు. కండక్టర్ నాటకం ఆడడము, ఈ ఓనరు నా ఫోన్ ఇది అని చెప్పి ఫోన్ చేసినప్పుడు ఆయన ఇమీడియట్లీ నేను ఆర్టీసీ కండక్టర్, ఆర్టీసీ డ్రైవరు, మీ ఫోన్ ఇక్కడ దొరికింది, మీరు మంచి చేశారు, నాకు ఫోన్ చేసి మళ్ళీ మీదే ఫోన్ అని చెప్పి ఎట్లా తెలుసుకోవాలి, మీరు మీ ప్యాటర్న్ చెప్పండి ఆయనకి అడగడంతోనే ఇమీడియట్లీ అవును నాదే ఫోను, మీకు ఈ ప్యాటర్న్ ఓపెన్ చేస్తే అది ఓపెన్ అవుతుంది, నా ఫోటో ఉంటుంది చూడండి అని చెప్పి వాళ్ళు చెప్పడంతోనే వాళ్ళు ఇమీడియట్లీ ఒక స్క్రీన్ ని ఓపెన్ చేయడం జరుగుతుంది. సెకండ్ పద్ధతి ఓనర్ వెరిఫికేషన్ నాటకం ఆడతారు. వాళ్ళు ఓనరా అవునా కాదు అనడానికి మీరు ప్రూవ్ చేయండి, అన్లాక్ అయిన తర్వాత మీకే ఇప్పిస్తానని చెప్పి ఒక కండక్టర్ నాటకం ఆడడము. సెకండ్ ఓనర్ వెరిఫికేషన్ నాటకం ఆడి గ్యాలరీలో ఉన్న ఫొటోస్ కావచ్చు, గ్యాలరీస్ లో ఉన్న కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, ఈ నోట్స్ లో బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, పాన్ కార్డ్ డీటెయిల్స్ కావచ్చు, పాస్వర్డ్స్ కావచ్చు, ఈ వాట్సాప్ చాట్ లో కూడా చాలా మంది పెట్టడంతో వాళ్ళు యాక్సెస్ రావడం జరుగుతుంది. ఆ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ లో వాళ్ళు రకరకాల మన యాప్స్ ఉన్న ఫోన్ పే యాప్స్ కావచ్చు, గూగుల్ పే యాప్స్ కావచ్చు, పేటిఎం యాప్స్ ని ఓపెన్ చేసి యూపీఐ పిన్స్ ని రీసెట్ చేసి మళ్ళీ ఫోన్ లో అక్కడ ఉన్న వాళ్ళ అకౌంట్ లో ఉన్న డబ్బులంతా వాళ్ళు మళ్ళిస్తారు, వాళ్ళ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అట్లానే కొంతమంది మ్యూల్ అకౌంట్స్ ద్వారా అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి కూడా వాళ్ళు డబ్బులు విత్డ్రా చేసుకొని కూడా వాళ్ళు ఈ సైబర్ ఫ్రాడ్ లో ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. ఇది ఒక ట్రెడిషనల్ క్రైమ్ ప్లస్ మోడర్న్ క్రైమ్, అంటే సైబర్ క్రైమ్ ఇన్వాల్వ్ చేసి ఒక హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ ముఠా ఇది. చాలా మంది ఈ ఒక కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ని గ్యాలరీలో పెట్టడం జరుగుతుంది. పెట్టుకోవద్దని చెప్పి మీకు మరీ కోరుతున్నాను. ఆడపిల్లలు వాళ్ళు కావాల్సిన కొన్ని ప్రైవేట్ ఫోటోస్ కూడా పెట్టుకొని కూడా వాళ్ళు మోసపోయిన సందర్భాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఫోన్ ని సిమ్ ని బ్లాక్ చేయండి అని చెప్పి ఇమీడియట్లీ కాల్ చేయాలి. ఎవరెవరు మీ సర్వీస్ ప్రొవైడర్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి సర్వీసెస్ ని ఆపేయండి అని చెప్పి ఫోన్ చేసి చెప్పడం మీరందరూ కూడా చేయాలని చెప్పి కోరుతున్నాను. స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు, ఇప్పుడు నార్మల్ ఫోన్ అయితే స్మార్ట్ ఫోన్ ఎవరు వాడుతున్నారు వాళ్ళనే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఈ 4 ఫోన్స్ మనం రికవర్ చేయడం జరిగింది. సైబర్ క్రైమ్ ఆఫీషియల్స్, సిసిఎస్ ఆఫీషియల్స్, మన డిసిపి చైతన్య నేతృత్వంలో టీమంతా చాలా వర్కౌట్ చేసి వాళ్ళు ఒక ముఠాగా ఏర్పాటు చేసి పబ్లిక్ మోసం చేస్తున్నారు. సో మీ డబ్బులు కానీ మీ ఫోన్ పోతే మీరు మీ బ్యాంక్ ఖాతా కూడా ఖాళీ కావచ్చు అని చెప్పి ఒక మనసులో పెట్టుకొని ఇమీడియట్లీ పోలీసుకి కంప్లైంట్ చేయండి. అట్లానే 1930 కూడా కంప్లైంట్ చేయాలని చెప్పి ప్రజలకు అందరూ కూడా కోరుతూ మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.